నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి కబ్జా చేసిన స్థలాలను తొలగిస్తామని స్పష్టీకరణ. కాకినాడ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. ఏలేరు వరద ఉధృతిపై ఆరా. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాటుపై సమీక్షించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. బుడమేరు స్థలాల కబ్జా చేసి కట్టడాలు నిర్మించి రిజిస్ట్రేషన్లు చేస్తారని, త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి వాటన్నిటినీ తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగు వేసుకుని నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ముసుగు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎంత ధైర్యం ఉంటే 30 టన్నుల బరువు ఉండే బోట్లను వదిలిపెడతారు. ఇసుక దోపిడీకి వాడే బోట్లవి. మట్టి దోపిడీ చేసి అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరుకు గండ్లు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, వారెవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బుడమేరు కాలువలకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం, శాంతినగర్, కౌలూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. స్థానికుల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాత్రింబవళ్లు అలుపన్నదే లేకుండా 10 రోజుల పాటు యుద్ధం చేస్తామని అన్నారు. జిల్లా యంత్రాంగం, ఐఏఎస్ అధికారులు, పారిశుద్ధ, వాటర్ వర్కర్స్ కార్మికులు నిర్విరామంగా కృషి చేశారు. సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాం. రోజు ఆహార పొట్లాలు అందించగలిగాం. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను, డ్రోన్లను వినియోగించినా లోపలికి కొంత వెళ్లలేకపోయాం. మంగళవారం సాయంత్రానికి అందరికీ నిత్యావసరాలు అందజేశాం. ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం 75%, రాష్ట్రం 25% నిధులు ఖర్చు చేస్తున్నాయి. ఇవి కాకుండా ప్రత్యేకంగా నిధులు కావాలని కేంద్రాన్ని అడిగాం. జాతీయ విపత్తుగా భావించి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. కేంద్ర బృందం పర్యటిస్తుంది, నష్టాన్ని పరిశీలించి నివేదించనుందని ఆయన స్పష్టం చేశారు. 10 రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. దగ్గర 7,000 మంది పనిచేశారు. త్రాగునీరు కోసం కొన్ని 100,000 మంది పనిచేశారు. అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని 1,000 మంది పనిచేశారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు. మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు. వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీళ్ళల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను. ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది, ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగుల నీళ్లు, నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులెత్తేశారు. మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో, నీళ్ళైతే వచ్చినాయో, ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి
ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువన కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు తాండవ రిజర్వాయర్లకు ఇన్ఫో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలలో పిఠాపురం, రాపర్తి, పెద్దాపురం, గుడివాడ, సామర్లకోట, పిఠాపురం మార్గాలలో రాకపోకలు స్తంభించాయని అన్నారు. గొల్లపురంలో దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లుగా వెల్లడించారు. వరద బారిన పడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు 12,567 క్యూసెక్ల ఇన్ఫ్లోకి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీలు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇంద్రకిలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 2 రోజుల్లో రూపొందించుకొని రావాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈసారి అమ్మవారి ఉత్సవాలను గతంలో కన్నా మిన్నగా నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను గెలుచుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, దేవస్థాన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం వాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జరగబోయే నవరాత్రుల ఉత్సవాల్ని విజయవంతంగా జరపడానికి మేము ఇవాళ ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లోనే అందరితో కలిపి సమావేశాలు పెట్టి పూర్తి ప్రణాళికను ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను మా అధికారులందరితో కూడా కలిసి వచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు ముందే జరిగిన దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరావృతం కాకూడదు, ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతను ఇవ్వాలి అనే దాని మీద ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసి పనులు కూడా మొదలుపెట్టాం, జరుగుతూ ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఉండాలి అనే దాంట్లో రోడ్డు పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. దాదాపుగా ఈ నెల చివరి వరకు అన్నీ కూడా పూర్తి చేయాలి. తాత్కాలికమైనటువంటి పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. కలెక్టరేట్ లో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితులను వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందజేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతాల్లోని నీటిని మరో 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని మంత్రి తెలిపారు. రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు పూర్తిగా కోలుకున్న దాకా ఫుడ్ అడిగితే ఇవ్వమన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అయితే వాటర్ కనెక్షన్స్ ఈ 32 వార్డులలో 77,000 కనెక్షన్స్ ఉన్నాయి. నిన్న ఈవినింగ్కి 77,000 కనెక్షన్స్ కంప్లీట్ చేసాం. అయితే నిన్న ఎవరైతే ఇచ్చామో వాళ్ళకి 12వ తేదీ దాకా తాగొద్దన్నాం ఆ నీళ్ళని. ఇంట్లో వాడుకోమన్నాం, స్నానానికి కానీ ఇతర అవసరాలకి, టాయిలెట్స్ వాటికి
డ్రింకింగ్ మాత్రం 12th తర్వాత చేయమన్నాం. 12వ తేదీ దాకా నిన్న వాటర్ కనెక్షన్ ఇచ్చిన వార్డులలో నిన్న ఇచ్చింది కూడా 12,000 కనెక్షన్స్. ఆ 12,000 కనెక్షన్స్ మాత్రం 12వ తేదీ దాకా డ్రింక్ చేద్దాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ ఈ పైపుల్లోకి పోతే దానివల్ల అనేకమైన రోగాలు రావచ్చు. అందువల్ల వాటిల్లో మాత్రం తాగొద్దని యాక్చువల్గా చెప్పడం జరిగింది. 12వ తేదీ నుంచి తాగొచ్చు. దానికి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ఎంతో కాలం నుంచి ఆక్యుపై చేసుకొని ఉండారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి మనం చేస్తే ఉండే చట్టం సరిపోతుంది. అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగానండి ఇది ఒక అనుభవం. ఎందుకంటే 200 సంవత్సరాలు ఎప్పుడు రాంది. ఆ కాలువలన్నీ కూడా యాజిటీస్గా పాత పద్ధతిలో ఉండుంటే ఇంత కాకపోయినా కొంత తగ్గుండేది ఎఫెక్టు. ఖచ్చితంగా ఈ అనుభవంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ, అదేవిధంగా మున్సిపాలిటీసే కాదు పంచాయతీలు కానీ ఎక్కడున్న రాష్ట్రంలో ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా సర్వే చేసి దాని మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు నీటిని అందించే జాతి ఆస్తి అయిన ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న బలమైన శక్తిని బయటకు తీసుకురావాలని డీజీపీ తిరుమల రావును ఆయన కోరారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుల తాలూకా రిమాండ్ రిపోర్టును ఆయన చదివి వినిపించారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే ఈ కుట్ర చేసినట్లుగా నిందితులు అంగీకరించారని ఆయన తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని వర్ల రామయ్య ఆరోపించారు. దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు నీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి కుట్ర చేయటం సిగ్గుచేటని అన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న బలమైన శక్తిని బయటకు తీసుకురావాలని డీజీపీ తిరుమల రావును ఆయన కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఈజీగా తీసుకోవడానికి వీలు లేదని చెప్పారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సమయానికి నిందితులను అరెస్టు చేశారని అన్నారు. అయితే అరెస్ట్ అయిన వారు కేవలం పాత్రదారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని వర్ల రామయ్య తెలిపారు. వారిని బయటకు తీసుకురావాలని పోలీసులకు సూచించారు. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్ల రామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు. అది అందుకనే నేషనల్ ఎసెట్. అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం. ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదు అంటే నేను అడుగుతున్నాను. మీ కుట్రలో భాగమే. లేకపోతే ఎవరండి సురేష్ ఈ పడవలేంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి గొల్లవీడిలో ఈ ఉదయశ్రీ ఉషాశ్రీ ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్, అతను వ్యాపార రిలేషన్, అతను ఈ రెండో వ్యక్తి. పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ట్రాన్సాక్షన్, బిజినెస్ అఫైర్స్, సాలరీస్ బోత్ ఆర్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురామ్, కోమటి రామ్మోహన్, కజిన్ అండ్ ఫాలోయర్ ఆఫ్ తలసల రఘురామ్. తలసల రఘురామ్ అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ ఎమ్మెల్సీ. హీ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్. ఇతను కోమటి రామ్మోహన్ తలసల రఘురామ్కి చెప్పకుండా, ఇది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి, నేను చెబుతున్న మాట కాదు. ఉషాద్రి యూజ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీగల్లీ విత్ నందిగం సురేష్ ఆఫ్ ఉద్దండరాయునిపాలెం. సిమిలర్లీ దీస్ టూ హ్యాడ్ మోడ్ దేర్ బ్రోడ్స్. ఇదంతా మిగతా కథ. సో సురేష్కి ఉషాద్రి, రఘురామ్ గారికి కోమటి రామ్మోహన్. సో ఈ పడవలు, అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురామ్, తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్, వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు. యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి
వాళ్ళ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం చేశారు? యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్ ఐ యాడెడ్ సెక్షన్ 61B BSN యాక్ట్. ఏంటిది? కుట్ర, కాన్స్పిరసీ. ఈ కుట్ర సురేష్ ఒక్కడు, తలసాని రఘురాం ఇద్దరే పన్నుతారా? బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా? ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజనీర్లు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు సాయశక్తుల ప్రయత్నించిన నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదలేదు. తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్ను అమలు చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు 2 బాహుబలి క్రేన్లు ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చాయి. ఇటీవల పడవలు ఢీకొన్న 67, 68 గేట్ల వద్ద ఆగాయి. టన్నుల కొద్ది బరువులను అవలీలగా లేపే ఈ క్రేన్లు భారీ కొక్కలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్దకు దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సహాయంతో పడవపైకి దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కలకు తగిలించారు. ఇక 2 క్రేన్లు ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఒకే ఉత్కంఠత. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవపైకి లేవటం ఖాయమనుకున్నారు. కానీ ఇంజనీర్లు అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదలేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లు పడవలను కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. 2 భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తారు బరువు లేపి మరో క్రేన్ను తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బంది బ్యారేజ్ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మాన్యువల్ గా లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలు లాగటం ప్రారంభించారు. బ్యారేజ్ పై నుంచి 2 భారీ క్రేన్లు, పక్క నుంచి మరో క్రేను, కింద సిబ్బంది ఇలా 4 వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకు శ్రమించిన సిబ్బంది అలసట చెందారు. ప్లాన్ ఏ విఫలం అంటూ ఆపరేషన్ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండటం, 3 పడవలు ఒకేదానితో మరొకటి చిక్కుకొని ఉండటం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ వరదల నేపథ్యంలో దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్లకు పడ్డ గండ్లను వెంటనే గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్లకు పడిన గండ్లను తక్షణమే గుర్తించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గుర్తించిన గండ్లను అత్యవసర పనులుగా పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఇరిగేషన్ సిఈఎస్ఈ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎస్వీఎం వెంకటేశ్వర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేరు రిజర్వాయర్ చరిత్రలోనే అత్యధికంగా 45,000 క్యూసెక్ల నీరు వచ్చిన వరద నిర్వహణ సరిగా చేయటం వల్ల నష్ట స్థాయిని తగ్గించగలిగామని అన్నారు. మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం నుంచి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నామని, సాయంత్రానికి ఇది మరింతగా పెరిగి 10 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయనున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తమ ఒక్కరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగులు 10,60,00,000 రూపాయలను వరద సహాయంగా ఇచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ విద్యుత్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. తమ ఒక్కరోజు జీతాన్ని వరద బాధితులకు విరాళంగా అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిశారు. తమ ఒక్కరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. మొత్తం 10,60,00,000 రూపాయలు వరద సహాయం కింద ఇస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించడంలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని, వరద బాధితులకు సేవలతో పాటు వరద సహాయం కింద ఒకరోజు జీతాన్ని కూడా ఇవ్వటం శుభపరిణామని అన్నారు. గడిచిన 10 రోజుల నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా వరదలో ముంపుకు గురయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి మనందరూ తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రేత్రి పగలు కష్టపడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగులైతే నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి గడిచిన 10 రోజుల నుంచి ఇక్కడ పనిచేయటమే కాకుండా నిన్నటితోటి దాదాపు 3.5 నుంచి 4 లక్షల పైన విద్యుత్ కనెక్షన్లన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అందరూ హౌస్ హోల్డర్స్కి అందరూ కూడా విద్యుత్ అందించడమే కాకుండా మా వంతు సహాయ సహకారాలుగా పనిచేయటమే కాకుండా మేము ఎంతో కొంత ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దాదాపు 10,61,00,000 18,694 రూపాయలు ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు శాలరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి విపత్తులప్పుడు సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున 10,61,00,000 రూపాయలు మేము వన్ డే శాలరీని ఇవ్వడం జరిగింది. ఈ అపర భగీరథుడిగా పేరున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు విపత్తుల సమయంలో ఆపద్బంధువులాగా ఆదుకునేటువంటి వ్యక్తి. ఆనాడు హుద్హుద్ తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ జరిగినప్పుడు ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూశారు, ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యలకుండా పగలనకుండా నిద్ర ఆహారాలు అన్నీ మానేసి ప్రజాసేవకి అంకితమై పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులు ఉన్నటువంటి కింద నుంచి పైదాకా అందరు అధికారులు కార్మికులు అందరూ కలిసి వన్ డే శాలరీ మేము డొనేట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. 2,97,00,000 మేర నిధులు వరద సహాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. కానీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఒక రోజులోనే 30 నుంచి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందన్న ఆయన కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయం అందజేస్తుందని ఆకాంక్షించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. 2.97 కోట్ల మేర నిధులు వరద సహాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ 2 కోట్లు, సేల్ సిమ్ కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తరపున మరో 50 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. ఇతర పామాయిల్ పారిశ్రామికవేత్తల నుంచి దాదాపు మరో 47 లక్షల విరాళం కలిపి మొత్తం 2.97 కోట్లు సీఎంకు అందజేశారు. కానీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఒక రోజులోనే 30 నుంచి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందన్న ఆయన కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయం అందిస్తుందని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ వరద సహాయం అందించేందుకు ముందుకు రావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో జరిగిన వరద ఉధృతం వల్ల ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇటు పేదవాళ్ళు, రైతులు, రైతు కూలీలు, ఇది చెప్పాలంటే మాటల్లో చెప్పలేం, వర్ణాతీతం. అంత ఘోరమైన ఫ్లడ్ వచ్చింది. ఒక్కరోజు 40 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ అసలు ఊహించలేం. ఇటువంటి సందర్భంలో అందరూ దాతలు ముందుకొచ్చి ఈ వరద సహాయం చేసేదానికి ముందుకొచ్చారు. దాంట్లో జెమినీ
ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అక్షయ్ గారు వచ్చారు. వాళ్ళ బ్రదర్ ప్రదీప్ చౌదరి గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. 2 కోట్ల రూపాయలు విరాళం ఈరోజు ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు. అట్లే సెమ్కార్ అంటే సిఎల్ కంపెనీ, ఈరోజు ఫార్మర్ సెమ్కార్ కంపెనీ వాళ్ళు రఘురామ్ గారు వచ్చారు. 50 lakhs నేను రాఘవ్ త్రివేది గారితో మాట్లాడాను, వాళ్ళ ఎండీతో. 50 lakhs చెక్ పంపించారు, అది హ్యాండ్ ఓవర్ చేశాం. ఆల్ అదర్ పామ్ ఆయిల్ కంపెనీస్, ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్, పామ్ ఆయిల్ కంపెనీస్ అన్నీ, వాళ్ళందరూ కలిసి ఇంకొక 47 lakhs ఇచ్చారు. మొత్తం 2,97,00,000 రూపాయలు ఈరోజు చెక్స్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడికి అందజేశాము. ఈ కంపెనీ యాజమాన్యాలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుండా, చేతులెత్తి నమస్కరిస్తుండా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డిజాస్టర్ మనం గతంలో మేము ఊహ తెలిసి మేము ఇప్పుడు చూడలే. అనేక వరదలు, తుఫాన్లు చూసాం. బట్ అన్నిటికంటే ఆస్తి నష్టం దాదాపు 6,800 crores, 6,800 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకుంటుందని చెప్పేసి మా నమ్మకం. కానీ వీళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బ్రాండ్ పేరు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈరోజు పొద్దున విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతున్నప్పుడు ఆ విండో నుంచి ఆ పరిస్థితులు గమనిస్తే చాలా హృదయ విదారకం పరిస్థితులు. అంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, మనం అంచనా వేయలేకపోయాం. కానీ కళ్ళతో చూస్తే కానీ అది ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు డ్యామేజ్ జరిగిందనేది ఊహించలేని పరిస్థితి. ఇది అంటే పేదలే కాదు, పేదలు, ధనికులు, ఇండస్ట్రీస్, చుట్టుపక్కల చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత అగ్రికల్చరు ఎంతో డ్యామేజ్ గురైంది. ఈ పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి మన సీఎం గారు కానీ, తోటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మెషినరీ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి ఈరోజు మనం మీడియాలో చూస్తూ ఉంటే రాత్రింబవళ్ళు కష్టపడి సమస్యను ఎంత పరిష్కరించడానికి అంత కృషి చేస్తూ ఉన్నారు. సీఎం కోరిక మేరకు ప్రత్యేకంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు కోరిక మేరకు ఈ యొక్క విపత్కర పరిస్థితికి ఎంత ఇచ్చినా తక్కువే. మా చేదోడుగా అతి తక్కువ చేయగలిగినంత 2 crores ఆర్థిక సహాయం అందజేస్తున్నాము. ఈ డబ్బులతో సమస్య తీరదు. ఇంకా ఇది ముందు ఎంతోమంది ఉపాధి కోల్పోతారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతో సహకరించాల్సిన అవసరం ఉంది. మేము చేయగలిగినంత కృషి చేశాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి కబ్జా చేసిన స్థలాలను తొలగిస్తామని స్పష్టీకరణ. కాకినాడ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. ఏలేరు వరద ఉధృతిపై ఆరా. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాటుపై సమీక్షించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.